విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. విజయనగరం క్రైస్తవుల ఐక్యతను చాటేందుకే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు రేవా బిఎం రాజు అన్నారు. శనివారం విజయనగరంలో సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీస్తు సిలువ వేయబడి 3వ దినాన పునరుత్థానుడుగా మరణం జయించాడని, ఈ గొప్ప సందేశాన్ని లోకానికి ఎలుగెత్తి చాటి చెప్పేందుకు క్రైస్తవులంతా ఐక్యతగా ఉన్నారని ఈ రన్ తెలియచేస్తోందని అన్నారు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ కార్యదర్శి ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం క్రైస్తవుల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి తప్పుడు ప్రచారం చేసి తాగుబోతుగా చిత్రీకరించిందని అన్నారు. ఆయన మృతిపై అనుమానాలు తేల్చకుండా తప్పుడు ప్రకటనలు చేయడం క్రైస్తవ లోకాన్ని ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. దీనిపై మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతి మతం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. పోలీస్ రిపోర్టు సమీక్ష చేయకుండా ప్రకటన చేయడం దారుణమని వాపోయారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరంలో ఉన్న పట్టణ క్రైస్తవులందరూ అన్ని సంఘాలు కలిసి ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు చాలా కాలం నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో కోట నుంచి ఊళ్ళాంతర్లు గంటస్తంభం కనికాపరసు కోవిల పెద్ద వీధి మీదుగా సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ వరకు యొక్క యేసు కొరకు పరిగెడదాం, భారతదేశాన్ని యేసు కొరకు సంపాదిద్దాం అన్న ఒక ప్రత్యేకమైన నినాదంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వీళ్ళరా మరి ఈ మధ్యకాలంలో జరిగిన క్రైస్తవుల మీద దాడులు మీరందరూ మరి వీక్షించారు. అన్ఫార్చునేట్లీ చాలా ప్రముఖమైన ఛానల్స్ ఇది ప్రచారం చేయనప్పటికీ సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని మరి యాక్సిడెంట్ ద్వారా చనిపోయారని పోలీసులు ఇచ్చిన రిపోర్టు క్రైస్తవ లోకాన్ని ఎంతో బాధ కలిగించింది. అది హత్య యాక్సిడెంటా అని చెప్పేదానికంటే ఒక పాస్టర్ గారు తాగుబోతు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం అది మాకు చాలా వేదన కలిగించింది. మరి విజయనగరంలో అన్ని సంఘాలు కలిసి ఈరోజు ఐక్యతగా ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రవీణ్ పగడాల అన్నతను నోరు మూయించేస్తే క్రైస్తవ లోకం మౌనంగా ఉండిపోతుందని ఊహించిన మతోన్మాదులకి ఇది ఒక చెంపపెట్టు. ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారో దానికి వ్యతిరేకంగా క్రైస్తవులందరూ ఐక్యమయ్యారు. 4 దినాల్లో భారతదేశాన్ని యేసు ప్రభు కోసం సంపాదించాలి అని ఈ యొక్క లౌకిక రాజ్యంలో మత స్వేచ్ఛను కాపాడడానికి మా ఐక్యతను తెలియపరచడానికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం విజయనగరంలో ఉన్న అన్ని పాస్టర్ గారులు అన్ని సంఘాలు కలిసి కార్యక్రమాన్ని మరి చేస్తున్నాం. మీరు కూడా యేసుప్రభుని నమ్ముకోండి, పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించుకోండి. దేవుడి మాటలు దీవించిన దాకా నిర్వర్తించడం అనేటువంటిది ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ జిల్లా ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒకే తాటి మీదకి రావడం, యేసు ప్రభు యొక్క సాక్షులుగా ఆయన బిడ్డలంగా మేమంతా ఒక్కటే అనేటువంటి నినాదంతో ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు ఎప్పటి నుండో నిర్వర్తిస్తుండగా అదే బాధ్యతను మేము ఇక్కడ తీసుకోవడం, దాన్ని నిర్వర్తించడానికి పట్టణ క్రైస్తవులందరూ కూడా ఏకమై ఉన్నారు. అంచేత ఇక మీద ఎప్పుడు